అందరికీ నమస్కారం. ఏదైనా ఫారం పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అందులో 60% ఖర్చు అనేది పోషణకు అవుతుంది. సో ఇది స్టాండర్డ్ రూల్. అయితే ఇందులో ఈ దానా దినుసులు ఏవైతే ఉంటాయో దానా తయారు చేయడానికి అవసరమైనటువంటి ముడి సరుకులు అవి మనం ప్రొక్యూర్ చేసుకొని వాటిని మనం తెచ్చుకొని సపరేట్ గా వాటిని గ్రైండింగ్ ఆడిచ్చి పొడి రూపంలోనో లేదా పెల్లెట్ రూపంలోనో తయారు చేసుకొని వాటిని మన పశువులకు మేపుకున్నట్లయితే అప్పుడు మనకు కొంచెం ఎకనామికల్ గా అంటే కొంచెం లాభం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే దాని క్వాలిటీ బాగుంటుంది, మనకు రిజల్ట్ అనేది పశువుల నుంచి ఉత్పత్తి అనేది బాగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ముఖ్యంగా పందుల ఫారంలో ఈ దానా తయారీ ఎలా చేసుకోవాలి, దానాలో ఉండేటువంటి దినుసులు ఏమేమి వాడాలి, ఎంత బాగా వాడాలి, సో ఆ వివరాలు నేను ఈ వీడియోలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా పశువుల ఫారం కావచ్చు, కోళ్ళ ఫారం కావచ్చు, పందుల ఫారం కావచ్చు, ఏదైనా సరే పెట్టుకునే వాళ్ళందరికీ కూడా కొంచెం ఈ లెక్కలు వేసుకోవడానికి, దానా తయారీలో దానికి సంబంధించినటువంటి లెక్కలు వేసుకోవడానికి ఇది ఒక మంచి వీడియో లాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో దానాలో ముఖ్యంగా మనము మొక్కజొన్న, జొన్న, సజ్జ ఇవన్నీ కూడా ఒక కేటగిరీ కింద లెక్కేస్తాం. సో వీటిని ధాన్యపు జాతి గింజలు అంటాం. వీటితో పాటు నెక్స్ట్ ప్రొద్దుతిరుగుడు చెక్క కానీ లేదా వేరుశనగ చెక్క, ప్రొద్దుతిరుగుడు చెక్క, అలాగే సోయాబీన్ పిండి, నువ్వుల పిండి, సో ఇలాంటివన్నీ ఒక కేటగిరీ కింద లెక్కేస్తాం. అలాగే తవుడు కొంచెం అన్ని పశువులు తినగలిగేది కాబట్టి తవుడు కూడా ఖచ్చితంగా ఒక కేటగిరీ కింద యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. వీటితో పాటు కోళ్ళ ఫారంలో కానీ లేదా పందుల ఫారంలో కానీ ముఖ్యంగా చేప పొట్టు ఫిష్ మీల్ అంటాం ఇంగ్లీష్ లో. ఇది మనకు దొరుకుతుందండి విరివిగానే, ఇబ్బంది ఏం లేదు. సో ఇవి ముఖ్యంగా ఈ 4 కేటగిరీస్ దానా దినుసులు అనేవి మనకు అవసరం అవుతాయి. కాకపోతే వాటిని ఏ రేషియోలో వాడుకోవాలి అనేది మాత్రం నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పందుల ఫారంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే వాటి వయసును బట్టి పందులను 3 రకాలుగా విభజిస్తాం: స్టార్టర్, గ్రోయర్, అలాగే అడల్ట్. సో ఈ స్టార్టర్ అంటే ఎప్పుడు ఏ వయసు నుంచి చెప్తాము? 0 నుంచి 2 నెలలు, అంటే పుట్టినప్పటి నుంచి 2 నెలల వయసు వరకు, అంటే తల్లి నుంచి వేరు చేసే వయసు వరకు కూడా స్టార్టర్ అంటాము. సో ఈ స్టార్టర్ లో మనము మొత్తం 2 నెలలు కూడా దానా పెట్టము. ఒక 10 రోజులు పూర్తిగా తల్లి యొక్క పాల మీద మాత్రమే పెంచుతాము పిల్లల్ని. 10 రోజుల తర్వాత లేదా 15 రోజుల తర్వాత నుంచి మనము క్రీప్ ఫీడ్ అంటాము. సో అది ఒక నెల రోజుల వరకు పెట్టి ఆ తర్వాత నెల రోజులు మనము స్టార్టర్ ఫీడ్ అనేది పెడతాం. సో రెండు కలిపేసి నేను ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలనేసి స్టార్టర్ అనేటువంటి ఒకే కేటగిరీ కింద పెడుతున్నాను ఇక్కడ. సో 2 నెలల వరకు మనం స్టార్టర్ 2 నెలలు లేదా 3 నెలలు ఒక్కొక్కసారి మన ఫామ్ లో కండిషన్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. అదేమి స్టాండర్డ్ గా ఇదే రూల్ అనేది ఎక్కడ లేదు. నెక్స్ట్ మనకు గ్రోయర్ అంటే 2 లేదా 3వ నెల నుంచి 5 లేదా 6వ నెల వరకు ఆ వయసులో ఉన్నటువంటి పంది పిల్లల్ని గ్రోయర్స్ అంటాము. సో వాటికి పెట్టేటువంటి దానా గ్రోయర్ దానా. 5 నుంచి 6 నెలలు దాటిన తర్వాత పెద్ద పందులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలిపేసి మనం అడల్ట్ పిగ్స్ కింద అదొక కేటగిరీ దానా అనేది తయారు చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా 3 కేటగిరీస్ దానా తయారు చేసుకోవాలి. ఈ 3 కేటగిరీస్ లో ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి 100 కేజీలు దానా, అంటే 1 క్వింటాల్ దానా తయారు చేసుకోవడానికి మనము ఏమేమి దినుసులు ఎంతెంత కలుపుకోవాలి. సో ఫస్ట్ కేటగిరీ ఒకటి చెప్పాను నేను, మొక్కజొన్న, జొన్న, సజ్జ. సో ఈ మూడింటిలో ఏదైతే మనకు అందుబాటులో ఉంటుందో దాన్ని ఒక స్టార్టర్ దానా తయారు చేసుకోవడానికి 60 భాగాలు కలుపుకోవాలి. అలాగే గ్రోయర్ లో 55, అడల్ట్ లో వచ్చేసి 57 భాగాలు. అలాగే వేరుశనగ చెక్క లేదా పత్తి చెక్క లేదా మనకు సన్ఫ్లవర్, ప్రొద్దుతిరుగుడు చెక్క, సోయా పిండి, సో ఇలాంటివి ఏవైనా సరే ఆయిల్ నూనె చెక్కలు అంటారు కదా. సో వీటిని ఒక స్టార్టర్ లో 20 భాగాలు, గ్రోయర్ లో 13, అడల్ట్ లో 8 భాగాలు కలుపుకుంటాం. తర్వాత చేప పొట్టు వచ్చేసి స్టార్టర్ లో 10 భాగాలు, గ్రోయర్ లో 7 భాగాలు, అడల్ట్ లో 5 భాగాలు. తవుడు, దీన్ని DORB అంటాము, డి ఆయిల్డ్ రైస్ బ్రాన్, అంటే వరి తవుడు నుంచి ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చేటువంటి తవుడును DORB అంటాము. సో ఈ తవుడు వచ్చేసి స్టార్టర్ లో 8 భాగాలు, గ్రోయర్ లో 23 భాగాలు, అడల్ట్ లో 28 భాగాలు కలుపుకుంటాం. సో ఇవి ఈ రేషియోస్. తర్వాత వీటితో పాటు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మినరల్ మిక్చర్. అంటే మామూలుగా పశువులు పెంచుకునే వాళ్ళు ఎముకల పొడి అని పిలుస్తూ ఉంటారు దీన్ని మామూలుగా ఇంగ్లీష్ లో ఏంటంటే మినరల్ మిక్చర్ అంటాం, అంటే ఖనిజ లవణ మిశ్రమం తెలుగులో చెప్పాలంటే. సో ఇది కూడా ఖచ్చితంగా ప్రతి 3 కేటగిరీస్ దానాల్లో 2 కేజీలు కలుపుకోవాల్సి వస్తుంది. సో ఇవి స్టాండర్డ్ దానా తయారు ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు 100 కేజీలు అవుతుంది. కావాలంటే మీరు లెక్కేసుకొని 3 కేటగిరీస్ లో 100 కేజీలు అయి ఉంటుంది. ఈ విధంగా తయారు చేసినటువంటి దానాలో స్టార్టర్ దానాలో
20% ప్రోటీన్ అనేది ఉంటుంది. సిపి అంటాము, క్రూడ్ ప్రోటీన్. సో ప్రోటీన్ అనేది 20% ఉంటుంది స్టార్టర్ దానాలో. నేను చెప్పినటువంటి దినుసులు నేను చెప్పిన నిష్పత్తిలో కలుపుకుంటే స్టార్టర్ దానాలో 20% ప్రోటీన్, గ్రోయర్ దానాలో 18%, అడల్ట్ దానాలో 16%. సో ఈ విధంగా మాంసకృతులు అంటాము తెలుగులో వీటిని, ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కలుపుకున్నప్పుడు మనకు రేట్ ఎంత పడుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ మీకు వేసి చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఈ స్టార్టర్ దానాలో చూద్దాము. స్టార్టర్ దానాలో మనం అనుకున్నాము మొక్కజొన్న, జొన్న లేదా సజ్జ. సో ఇవి అందాజుగా మనకు 25 నుంచి 30 రూపాయలు బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. ఓ రకమైన క్వాలిటీ పెట్టుకుంటే సరిపోతుంది. మనం వీటి అన్నిటిలో కూడా మనకు వచ్చే దిగుబడిని బట్టి చూసుకొని మనం అనాలిసిస్ చేసుకొని కొంచెం ఇంకా మంచి క్వాలిటీ పెట్టుకోవడమా లేదా ఇంకొంచెం క్వాలిటీ తగ్గించుకొని రేటు తగ్గించుకొని పెట్టుకోవడమా అనేది అది ఫీల్డ్ లో దిగిన తర్వాత మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం మాడిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి, మార్పులు చేసుకుంటూ ఉండాలి. సో ఈ మొక్కజొన్న, జొన్న ఈ కేటగిరీ వచ్చేసి మనకు 25 నుంచి 30 రూపాయలు పడుతుంది దగ్గర దగ్గర. కాబట్టి నేను బల్క్ లో తీసుకున్నప్పుడు మనకు తక్కువకే ఇస్తారు ఎక్కువ తీసుకుంటే. కాబట్టి నేను 25 రూపాయలు వేసుకుంటున్నాను ఇక్కడ, కేజీ 25 రూపాయల లెక్కన. సో స్టార్టర్ దానాలో ఈ మొక్కజొన్న, జొన్న, సజ్జ అనేవి 60 కేజీలు అని చెప్పాను కదా. సో 60 కేజీలు ఇంటూ 25 రూపాయలు వేసుకున్నాను. తర్వాత వేరుశనగ చెక్క లేదా సోయా లేదా ప్రొద్దుతిరుగుడు చెక్క ఇవి వచ్చేసి మనకు 30 నుంచి 35 రూపాయలు పడుతూ ఉన్నాయి దగ్గర దగ్గర మార్కెట్లో. సో నేను తక్కువ రేట్ తీసుకున్నాను, 30 రూపాయలు వేసుకున్నాను ఇక్కడ. 30 రూపాయలు ఇంటూ 20 కేజీలు అవసరం అవుతుంది అని చెప్పాను కాబట్టి 20 కేజీలు. అలాగే చేప పొట్టు వచ్చేసి 10 కేజీలు అవసరం అవుతుంది. ప్లస్ రేట్ కూడా మనకు కొంచెం ఎక్కువ వేరియేషన్స్ లోనే క్వాలిటీని బట్టి రకరకాలుగా ఉన్నాయండి ఇవి. సో యావరేజ్ గా నేను 40 రూపాయలు తీసుకుంటున్నాను ఇక్కడ మీకు లెక్కలు చూపించడం కోసం. తౌడు కూడా మనకు క్వాలిటీని బట్టి రకరకాల రేటు ఉన్నాయి బయట మార్కెట్ లో. మనం ఇక్కడ స్టార్టర్ లో 8 కేజీలు కలుపుకోవాలి. ప్లస్ నేను ఇక్కడ వచ్చేసి 30 రూపాయలు తీసుకుంటున్నాను కిలోకి. అలాగే మినరల్ మిక్చర్ ఖనిజ లవణ మిశ్రమం అని చెప్పాను కదా. మినరల్ మిక్చర్ అనేది 2 కేజీలు వేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మనకు వేరియేషన్ ఎక్కువగా ఉంది. 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా మనకు రేట్ ఉంటుంది మార్కెట్ లో. సో 80 రూపాయలు వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీకు లెక్క చూపించడం కోసం అనేసి. సో ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకు టోటల్ 100 కేజీలకు వచ్చేసి 2900 రూపాయలు అయ్యిందండి. అంటే కేజీ 29 రూపాయలు పడినట్టు. సో ఇది కూడా ఒక రకంగా యావరేజ్ గా పడినట్టే. సో మనము ఇంకా కొంచెం బార్గెన్ చేసి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ముడి సరుకులు మనకు ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. 25 రూపాయల నుంచి ఇంకా ఒకవేళ మంచి క్వాలిటీ, చాలా ఎక్కువ క్వాలిటీ, మంచి క్వాలిటీ ఉండేవి తీసుకున్నామంటే 30 నుంచి 35 రూపాయలు కూడా పడే అవకాశం ఉందండి కేజీ. కానీ ఈ విధంగా నేను చెప్పినట్టు మీరు లెక్కలు వేసుకొని చేసుకున్నట్లయితే మనకు వచ్చే ఆదాయం, మనకు వచ్చే ప్రొడక్టివిటీ అంటే దాని ఉత్పత్తిని బట్టి మనం దాన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ దానా కూడా ఏదైనా సరే పెట్టినప్పుడు, మార్చినప్పుడు ఏదైనా దానా కూడా పందుల్లో, పశువుల్లో ఒకేసారి మార్చొద్దండి. అది కొంచెం కొంచెంగా దానాన్ని పశువులకు అలవాటు చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. సో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా అప్డేట్ నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.